విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన చూస్తుంటే తీవ్రంగా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీన్ని 8 మంది మృతి చెందిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంకా మరి కొంతమంది మృత్యుతో పోరాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఇప్పటికే ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని, అదే విధంగా ఆ యొక్క ఉన్నటువంటి బాధితుల్ని, అలాగే ఆ మృతుల యొక్క కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వామపక్ష నాయకులు కూడా ఈ రోజు స్వల్పంగా ఒక వాగ్వాదం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రలో గుండె చప్పుడు అంటూ చెప్పుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా ఈ రోజు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ముందుకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇదే కారణం చేతనే ఇటువంటి ఘటనలకి పునరావృతం కావడానికి కూడా దోహదపడుతున్నాయి అంటూ కూడా అది ఒకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ కీలక నేత అయినటువంటి జేవి సత్యనారాయణ మూర్తి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈ రోజు జరిగినటువంటి ఘటన? కానీ ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు వచ్చారు. మంత్రులు వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పి వెళ్ళారు. దాని పరంగా చూసుకుంటే ప్రభుత్వం కూడా 25 లక్షల నష్టపరిహారం కూడా ఇస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నారు. దీని మీద రాజకీయం చేయొద్దంటూ కూడా ఒకవైపు నారా లోకేష్ కూడా దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈ రోజుని దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పని నారా లోకేష్ గారు అన్నారు. ఇక్కడ ఎవరో రాజకీయం చేయడానికి లేరు. వాస్తవానికి ఇదే ప్రభుత్వం 2024లో కొలువు తీరిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఎస్ఎన్ ఫార్మాలోని పెద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చే ఇదే మార్చురీ దగ్గర మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటన చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థలోని ఈ ప్రమాదం జరిగితే వీళ్ళకి నష్టపరిహారానికి సంబంధించి ₹25 లక్షల మాత్రమే ప్రకటన చేశారు. దాని మీద అడిగితే మీరు రాజకీయం చేయొద్దు అంటే నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకొని పొమ్మంటారా? మేము అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకుంటామని చెప్పని అంటున్నారు. ఆదుకోవాల్సిందే, దాంతోపాటు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఈరోజు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన దగ్గర నుంచి ఉక్కులో పెట్టుబడులు లేవు, ఉన్నటువంటి ఆధునీకరణ జరగట్లేదు, ఉన్నటువంటి పరికరాలు యంత్రాలు కానివ్వండి, ఇతర పరికరాలు కానివ్వండి, అవన్నీ పాతవైపోతా ఉన్నాయి. వాటికి సరైన మరమ్మతులు కానివ్వండి, వాటిని ఆధునీకరించడం కానివ్వండి, లేకపోతే మార్పు చేయడం కానివ్వండి, ఇటువంటి ఏమీ చేయట్లేదు సరికదా. మరో పక్కన పర్మనెంట్ ఉద్యోగుల్ని బీఆర్ఎస్ల పేరుతోనూ ఒక 2,000 మందిని తగ్గించారు. అలాగే వరుసగా ఇటీవల 2 నెలల్లోనే 500 మంది పర్మనెంట్ కార్మికులు వాళ్ళు రిటైర్ అయ్యారు. ఈరోజు పర్మనెంట్ కార్మికులు విశాఖ ఉక్కులోని 15,000 మంది ఉండాల్సిన దగ్గర 8,000 మంది మాత్రమే ఉన్నారు. అదే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా గణనీయంగా తగ్గించారు. వాళ్ళకేం ఒక రేషనాలిటీ లేదు, ఏమీ లేదు. నైపుణ్యం కలిగినటువంటి కార్మికులను కూడా తొలగించేసి ఇళ్ళకి పంపించారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో నడుపుతూ అదే ప్రొడక్షన్ని, మ్యాన్ పవర్ని తగ్గించి, కార్మికుల సంఖ్య తగ్గించి అదే రకమైనటువంటి ప్రొడక్షన్ని తీసుకోవాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని మేమైతే భావిస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రమాదానికి గల కారణాలు దాని మీద దర్యాప్తు చేయాలి. దానికి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. అయితే చర్యలు తీసుకున్నంత మాత్రాన ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో నివారించగలరని చెప్పని మేమైతే భావించలేదు. ప్రమాదాలు నివారించాలని అనుకుంటే నిజంగా ప్రభుత్వాలకు ఏదైనా, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుకి అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించి యంత్ర పరికరాలన్నింటినీ ఆధునీకరించి తద్వారా భవిష్యత్తులో యాంత్రిక లోపం వలన ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఒక చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవడం ద్వారా అవసరమైన మేరకు నూతనంగా కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవడం ద్వారా వాళ్ళ మీద పనిభారం, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద పనిభారం తగ్గించి తద్వారా కూడా ఈరోజు మానవ తప్పిదనంతో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో అప్పుడు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందని చెప్పని భావిస్తాం. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే గతంలోని 2012లో ఒక భారీ ప్రమాదం జరిగింది విశాఖ ఉక్కులోనే. థర్డ్ బ్లాస్ట్ ఫర్నిస్ ఏదైతే ప్రారంభించేటటువంటి ముందు ట్రయల్ రన్ వేస్తున్నప్పుడు
ఆక్సిజన్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయి మొత్తం అందులో గాయపడిన ఏ ఒక్కరూ మిగలే, అందరూ మరణించారు. ఈ రోజుని ఈ ద్రవ ఉక్కు 150 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు అవ్వడం, అదేమో కిందన పనిచేస్తున్న కార్మికుల మీద పడడంతో 8 మంది ప్రాణాలు అయితే మసిబొగ్గుల్లాని శరీరాలు కూడా అది గుర్తించగలిగే అంతటి స్థితిలో లేవు. ఇక మిగతా 3 తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతర గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి 25 లక్షలు మరణించిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి 10 లక్షలు అని అంటున్నారు. అది కాదు, గతంలో ఎలాగైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరణిస్తే వాళ్ళకి ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ కూడా ఆ పద్ధతిలోనే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. దాంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులకి అయితే వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా మళ్ళీ ఒక శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి. ఈరోజు 3 కాంట్రాక్ట్ కార్మికులు మరణించారు. 3 కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు కూడా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి. తద్వారా వాళ్ళకి మెరుగైనటువంటి జీవితం ఆ కుటుంబాలకి కల్పించాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ ప్రమాదం ఎలా జరిగిందంటారు? అక్కడ సరైన పర్యవేక్షణ లోపం వలన జరిగిందంటారా, లేదంటే గణనీయంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు రోజు రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని తగ్గించేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా అక్కడ మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల బెల్ట్లో లోపాలు వచ్చేటువంటి ప్రమాదం జరిగిందంటారు? బెల్ట్ కాదులండి, అది బెల్ట్లో ద్రవకు చేయదు, లాడలతో తీసుకెళ్తారు. లాడలతో తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఉన్నటువంటి అట్లో పోయడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి యంత్ర పరికరాలన్నిటినీ ఆధునీకరించలే. వాటికి మరామతులు చేయాల్సి వస్తే మరామతులు కూడా సకాలంలో చేసినట్టు దక్కదాలు లేవు. దాంతోపాటు ఉద్యోగుల్ని తగ్గించడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న పాలంగా 4,000 మంది ఉద్యోగాలు తీసేశారు. పర్మనెంట్ ఉద్యోగులు కూడా 2,000 మందికి వీఆర్ఎస్ ఇచ్చారు. రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయినట్టు ఇంటికి పంపించేస్తా ఉన్నారు. ఇలాగ నేను చెప్పినట్టు 15,000 మంది ఉండాల్సిన దగ్గర 8,000 మందే శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద పనిభారం పెరగడం, అలాగే అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఉద్యోగులందరూ ఉండి పనిచేస్తే ఎంత అయితే ఉత్పత్తి వస్తుందో అంత ఉత్పత్తిని కూడా మ్యాన్ పవర్ తగ్గిన, కార్మికుల సంఖ్య తగ్గినా కూడా అదే ఉత్పత్తి రావాలని చెప్పని, యంత్రాలు మరామతులు చేయకపోయినా ఆధునీకరించకపోయినా అదే ఉత్పత్తి రావాలని చెప్పని చేసినటువంటి ఒత్తిడి ఫలితంగానే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి? అంటే రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూత వేయబడడానికి ఇటువంటి చర్యలు అనుకోవాలా? అంటే పూర్తిగా కొత్త వ్యక్తులు రాలేకపోవడం, కొత్త వాళ్ళు తీసుకోలేకపోవడము, ఇవన్నీ ఎలా చూడాలి? ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఉంటే ఏ ప్రైవేట్ సంస్థ తీసుకోదు. ప్రైవేట్ సంస్థలో తక్కువ మంది ఉద్యోగులను పెట్టుకొని వాళ్ళ చేత పనిభారం ఎక్కువ చేసి వాళ్ళ మీద ఎక్కువ ప్రొడక్షన్ తీసుకునేటటువంటి వైపాలు ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో దీని ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడం ద్వారా దీన్ని ప్రైవేటీకరించాలనేటటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. అందుకనే ఉద్యోగులు రిటైర్ అయినా లేకపోతే వీఆర్ఎస్ ఇచ్చి వాళ్ళని పంపించినా మళ్ళీ కొత్త నియామకాలు జరపకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్న సందర్భం అదే అని చెప్పని స్పష్టం అవుతుంది. అలా చేసేటప్పుడు మీరు ఎంతైతే ఉద్యోగుల సంఖ్య తగ్గిందో ప్రొడక్షన్ కూడా ఆ మేరకు తగ్గాలి. ఈరోజు ప్రొడక్షన్ ఎఫిషియన్సీ మీదే ఉద్యోగులకి జీతభత్యాలు ఇస్తామని చెప్పని యాజమాన్యం ప్రకటన చేసింది. ఈ నెల ఇంత ప్రొడక్షన్ మనం తీయాల్సిన 100% ప్రొడక్షన్ తీస్తే మీకు 100% శాలరీ వస్తుంది. అలా కాకుండా మీరు 60% ప్రొడక్షన్ తీస్తే మీకు 60% మీ వేతనాలు అందుతాయి అనేటటువంటి పద్ధతుల్లో యాజమాన్యం వ్యవహరించి కార్మికుల మీద పనిభారం పెంచడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున్న ఇది ప్రైవేటీకరణ జరగదు అనేటటువంటి గ్యారంటీ ఎవరు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పుడే మీరు చెప్పారు, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాడికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తున్నారు. అలాంటిది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంతో నడుస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ లో మరణించిన వ్యక్తికి అంత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఏంటి ప్రభుత్వం? ఇది ఇక్కడే ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ఉంది. అన్నది ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అక్కడ ప్రమాదం జరిగి మరణిస్తే వాళ్ళకేమో ₹1 కోటి నష్టపరిహారం ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు వచ్చి, యాజమాన్యం కాదు, ముఖ్యమంత్రి గారే వచ్చి ఇక్కడికి వచ్చి ప్రకటన చేశారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే ప్రభుత్వ రంగం మరింత ఆదర్శవంతంగా ఉండాలి ప్రైవేట్ రంగ పరిశ్రమలకి. అలాంటిది ఆదర్శవంతంగా కాకుండా ఈ పద్ధతుల్లో వ్యవహరించి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం, వీళ్ళకి మెరుగైనటువంటి భద్రత కల్పిస్తాము, కుటుంబాలను ఆదుకుంటాము,
ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం తగ్గించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తామో ఇది సరైనది కాదు. అందుకని ఎవరైనా ప్రైవేట్ రంగంలో పనిచేసినా ప్రభుత్వ రంగంలో పనిచేసినా కార్మికుడు కార్మికుడే. కార్మికులకి ఒకే రకమైన ఎవరైనా ప్రాణాలు కూడా ఒకటే. ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులకి ఒక పరిశ్రమలోనూ ఒక ధర, ఇంకో పరిశ్రమలు ఇంకో ధర ఉండడం అన్నది సరైనది కాదు. ప్రభుత్వ రంగం అన్నది ప్రైవేట్ రంగానికి ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రైవేట్ రంగంలో ఇచ్చిన దానికన్నా మరింత ఎక్కువ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తారు. అంటే ముఖ్యంగా నారా లోకేష్ ఆ యొక్క బంధువులను ఆ యొక్క కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్న సమయంలో అతనితో వాగ్వాద సమయం అయితే కాసేపు జరిగిన పరిస్థితి కనిపించింది. దీన్ని ఎలా చూడాలి? ఆయన మేమైతే రాజకీయం చేయట్లేదు, రాజకీయం కోసం రాలేదు, వాదార్చడానికి వచ్చానని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని అంతా ఎలాగ చూడడం అనే ఉంది. ఆయన వచ్చాడు కాబట్టి అడిగారు. ఆయన రాకపోతే ఏదో మేము మీడియా ద్వారా డిమాండ్ చేసి ఉండేవాళ్ళని, లేకపోతే లేఖ రాసేవాళ్ళని. ఆయన అక్కడికి వచ్చాడు కాబట్టి బంధువుల్ని ఓదార్చడానికి అడిగాం. మీరు ఆ బంధువుల సమక్షంలోనే అయ్యా మీ పక్క పరిశ్రమలో ఇదే ప్రాంతంలో అక్కడికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిశ్రమలో ప్రమాదం జరిగితే వాళ్ళు ₹1 కోటి ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ కూడా ఆ రకమైన పరిహారం ఇవ్వాలి. దాంతో పాటు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటే మీరు ఇది రాజకీయం చేయొద్దు, మీరు రాజకీయం చేయడానికి వచ్చారు, మేమేదో పరామర్శించడానికి వచ్చాము. ఈరోజు కార్మిక సంఘాలు లేకపోతే ఈ ప్రభుత్వాలన్నీ కార్మిక హక్కుల్ని ఎలాగ హరిస్తూ ఉంటారో మన అందరినీ చూస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా ఏదో ఈరోజు కార్మిక ఉద్ధారకులుగా, కార్మికులను ఉద్ధరించేటటువంటి వాళ్ళగా ఈరోజు ఈ పాలకులందరూ కూడా ఆ రకంగా ప్రవర్తించడం అన్నది సరైనది కాదు. ఇది ఒక విధంగా కార్మికుల్ని అవమానపరిచేటటువంటి పద్ధతిలోనే వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పని మేము భావిస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఈ రోజు ఈ జరిగిన ఘటన పరామర్శలకు వచ్చిన సందర్భంలోనే ఈ రోజు మేమైతే అడిగాము. ఎందుకంటే లేకుంటే ఒక మీడియా సమావేశం ద్వారా కానీ, లేదు అంటే ఒక పత్రిక ద్వారా, లేదంటే ఒక లేఖ ద్వారా మేమైతే ప్రభుత్వానికి తెలియజేసేవాళ్ళు. ఈ రోజు పక్కనే ఉన్నారు కనుక, వచ్చారు కనుక మేమైతే అడిగామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూస్తూ ఉంటే ఇదంతా కూడా ద్వంద్వ వైఖరి అయితే కనిపిస్తా ఉన్నది. ఒక ప్రైవేట్ కంపెనీలో మరణించినటువంటి వ్యక్తులకైతే ఒకలా ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలో మరణించినటువంటి ఉద్యోగులకైతే మరొకలా చూస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈ రోజు ఇటువంటి ఘటన అయితే తీవ్రంగా అందరినీ కలిసివేస్తుంది. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మ్యాన్ పవర్ పెట్టిన రోజునే ఈ రోజు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఈ రోజు స్టీల్ ప్లాంట్ అయితే తీసుకొని వెళ్ళాలంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విశాఖ నుంచి.